ఎవడైనా ఎన్ని వాక్యాలు విన్నా ఏమీ సాతానుకు బాధ కలుగదు, జ్ఞాపకం పెట్టుకోనండి. కానీ ఇక్కడ ఒక మాట ఉన్నది, రాజ్యమును గూర్చిన వాక్యము, రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి, ఈ లోకములో ఉన్నవాడు ఏమి చేస్తాడంటే నీతో పాటు సరదాగా రాడు. వాడు వచ్చి నీ లోపట దేవుని రాజ్యమును గురించిన వాక్యము విత్తబడితే వాడికి వేరే వాక్యాలు అక్కర్లేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోనండి, వానికి వేరే వాక్యాలు అక్కర్లేదు. రాజ్యమును గురించిన వాక్యము, రాజ్యమును గురించిన వాక్యము వీళ్ళ వద్ద ఉన్నదా? ఉన్నది, చాలా బాగున్నది, గుండె నిండా నిండుకొని ఉన్నది. కానీ వాళ్ళకేం అర్థం కాలేదు. వాడికి అర్థమైపోద్ది వీళ్ళకి అర్థం కాలేదని, దెయ్యానికి అర్థమైపోద్ది వీళ్ళకి అర్థం కాలేదని. వాడు ఏం చేస్తాడు అంటే, సాతాను మనకు అర్థము కాకుండా మన మనస్సుకు మూత పెడతాడు, ముసుగు పెడతాడు. యేసు వచ్చి మనసు తెరుస్తాడు, మనసుకు మూత పెడతాడు, మనము గ్రహించకుండా చేస్తాడు. ఆ తర్వాత మనము గ్రహించకుండా ఉంటే, మనము గ్రహించాలనే ప్రయత్నం చేయకుండా ఉంటే, మనము గ్రహించకపోతే అప్పుడు వాడు వచ్చి మన హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతాడు. చాలా తీవ్రమైన విషయం ఇది, చాలా 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 తీవ్రమైన విషయం. ఎత్తుకొని పోనివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. హలో చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చూడండి. వారు గ్రహింపక ఉండగా వాడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన రాజ్యమును గురించిన వాక్యమును ఎత్తుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడో చూడండి. అప్పుడు వారు లేఖనములు వాక్యము గ్రహించున్నట్టు వారి మనస్సు, గట్టిగా పలుకుదామండి, నా మనస్సు తెరవబడాలి. ప్రభువా, నా మనస్సు తెరవబడాలి. చూడండి 2 కొరింథీ 4:4 చూద్దాము. దేవుని స్వరూపి అన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగ చేయును. కానీ ప్రభు వచ్చి మనసు తెరచును.